This is Haripriya. Welcome back to our channel. సో మీరు ఆల్రెడీ నిన్నటి బ్లాగ్ చూసిన మీకు తెలిసి ఉంటుంది అనమాట. మేము డోన్కి వెళ్తున్నాము, అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను, కగన్ ఆఫీస్కి వెళ్తాడు. తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ బయలుదేరి వెళ్తామన్నమాట. సో అది ప్లాన్. ఇప్పటికీ ఇంట్లో ఉన్న బట్టలన్నీ బయట వేస్తున్నాం, మళ్ళీ వర్షం పడుతుంది అంటే అక్కడే. బయటనే బట్టలు లోపల వేస్తున్నా. రమ్మనండి తెలుగు మీడియం స్కూల్ మున్సిపాలిటీ. నేనేం తెలుగు మీడియం స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్. A few moments later. చెప్తున్నాను అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. ఏమని చెప్తాను? కాదు, వీడియో కాల్. అమ్మ కనిపించలే నీకు అక్కడ? అమ్మకు చూపిస్తున్నాను. పెన్ను పెట్టుకొని మొత్తం గీకతో నోట్లో పెట్టుకుంటున్నాను. చూడు, అమ్మ చూస్తుంది చూడు. ఇంకో అక్కడ కనిపించలే నీక? బాగా చూడు, అమ్మ చూస్తుంది చూడు. ఎందుకు పవిక, ఎందుకు పెన్ను నోట్లు పెట్టుకుంటున్నావు అడుగుతుంది. వినిపించలే నీక? వినిపించలేదా? అమ్మ ఎందుకు పెన్ను నోట్లు పెట్టుకుంటాను అని అడుగుతుంది. అదిగో ఆడ కనిపించట్లేదా నీకు? బాగా చూడు. వినిపించలా? అమ్మ అడుగుతుంది. అమ్మ మాటలు వినిపించలా? బాగా విను. ఏ పవిక అంటుంది అమ్మ. పెన్ను అక్కడ పెట్టే అని చెప్తుంది. వినిపించలే నీకు? సరే అంటుంది అమ్మ. వెరీ గుడ్ అంటుంది. ఆపన. అమ్మ చూస్తా ఉంది నిన్ను. మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావా? పెన్ను అక్కడ పెట్టే అంటుంది అమ్మ. ఇల్లు మూసుకోవాలా? పవిక ఏం చేస్తున్నా? ఏం చేస్తా? ఏం చేస్తున్నావు చెప్పు. గుడ్లారు పెడుతున్నావా? ఇంకా లేవా? ఎలా ఆరేయాలి చూపిస్తావా? వాపిల్లారు కీழ పడామ పోడు పోడు అమ్మ కీழ పోడు కీழ పోడు పోడుమా. చూడు పడిపోతుంది. బాగా ఇట్టి అది ఆడ ఉంచు. సరేలే వెళ్తున్నా. బాయ్. Very good.
ఆడుకోవాలా పెట్టుకో వన్ను పట్టుకోవాలి కదా పట్టుకోకపోతే అట్లే బ్రేక్ ఎత్తేయాలా అది నువ్వు డ్రైవ్ చేస్తే చూపించు ఒకేసారి వేసి మళ్ళీ బ్రేక్ వేయాలంటే బ్రేక్ ఓకే ఏం కావాలా పచ్చి చెంగులు కావాలి ఎందుక అందుకు అమ్మకి చెప్పా చెప్పే అబద్ధాలు చెప్పాక నిజం చెప్పు చెప్పే ఏమని చెప్పా అమ్మా ఉమ్, అమ్మా అది కావాలా చెప్పే ఏది అది అది అంటే అదంటే అది అది ఏది పచ్చి చెంగులు అప్పుడు అమ్మ ఏమనిందా எங்க போகுது பாரு எங்க போகுது சரியா ఏందా చూడను ఎందుకు చూడను అంటే చూడద్దు కాబట్టి చూడను ఎవరు నువ్వు నేనెవరు
దొంగడు మళ్ళీ నోట్లో పెన్ను పెట్టుకుంటుంది. శివ అదిగో చూడు శివ చూస్తుంది అమ్మ, కనిపిస్తుంది అమ్మకి, అన్నీ కనిపిస్తున్నాయి. వస్తుంది అమ్మ, వస్తుంది అమ్మ. ఏంది చిన్న అంటున్నావా? వచ్చింది రైలు ప్లాట్ఫామ్ చూడు, నాకు తెలియదు కదా. ప్లాట్ఫామ్ నంబర్ అప్పుడు అడిగేసి రమ్మని చెప్పున్నారు నువ్వు నన్ను. ప్లాట్ఫామ్ పట్టాభిరామ్ టు అరకొనం, పట్టాభిరామ్ టు అరకొనమే కదరా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇచ్చినాడు ఈడ. చెన్నై టు అరకొనం, చెన్నై బీచ్ టు అరకొనం అనేది. పెరంబూరా, అంబత్తూర్, సింపుల్ పడుతున్నాయి. పట్టాభిరామ్ 1 కదా మీ లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. No words, praying only coming. ఇక్కడ పట్టాభిరామ్ అనే రైల్వే స్టేషన్ అరకొనంకి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకొని డోన్కి వెళ్తాం. ఇందాక హుబ్లీ ఎక్స్ప్రెస్, అది హుబ్లీ ఎక్స్ప్రెస్ వచ్చింది. ప్రశాంతంగా స్నాక్స్ తింటున్నాం. సరే అప్పటిదాకా చెన్నై ఎగ్మోర్కి వెళ్దాం అనుకున్నాం. సరే అది గుత్తిలో ఆగుతుంది అని చెప్పి అనుకొని, సరే పద 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 అని చెప్పి తింటుండే దాన్ని దెబ్బ లేపి బ్యాగ్లో పరిగెత్తిచ్చారంట. అక్కడి నుంచి ఇక్కడ దాకా పరిగెత్తాం. పరిగెత్తి లోపలికి ఎక్కే ముందు ఎందుకు వచ్చి అడిగాం, గుత్తిలో ఆగుతుందా అంటే లేదు లేదు ఆగదు, డైరెక్ట్ గొంతకల్లు అని చెప్పారనమాట. గమ్మని దిగి చచ్చినట్టు వచ్చి మళ్ళీ ఈడే గమ్మని కూర్చొని మళ్ళీ తినడం కంటిన్యూ చేసాం. తినడం ఆగకూడదు, అదే మన పాయింట్. పరిగెత్తిందని కష్టపడి, అంతకుముందు తన కష్టపడి తిన్నది అరిగిపోయింది. అటు ట్రైన్ ఎక్కలేదు, ట్రైన్ మళ్ళీ ఖాళీగా ఉన్నింది. అబ్బా సుఖంగా పడుకొని వెళ్ళొచ్చులే అనుకుని ఒక్కసారి ఆశపడ్డాను. తిరగిస్తే ఆశలు సమాధి చేస్తూ అది. ఇప్పుడు మళ్ళీ ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 6:20 అంట. మేమేమో ఇంట్లో త్వరగా బయలుదేరి వచ్చేది కూర్చోన్నాం. గగన్ పని చేస్తున్నాడు. డెడికేటెడ్ ఎంప్లాయీ ఎవరన్నా ఉన్నారంటే కంపెనీకి, అది గగన్. మంచిది మంచిది చాలు జలకం గారు. అలా మాట్లాడను. బాగా సాంగ్స్ అనుకుంటున్నాను. గగన్ రాత్రి 2 గంటలకు రాత్రి కూడా వీడియో దిగాలనా? అటుపక్కే పోదాం. మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ అయినా చెప్పిన మంచిగా బాగా చీకట్లు కనిపించారు ఆటోలో. చల్లగా చలి నాకైతే నేనే పడుకోలేదు. ఆ పిల్ల సుఖంగా పడుతుంది. ఆ పిల్ల బరువంతా నమ్మి భుజం మీద వేసి నాకు సగం భుజం నొప్పి. నేనైతే షాక్ అయ్యాను. ఏంటి పిల్ల రేణిగుంట దగ్గర అన్న దిగాల ఏంటి పిల్లది పిల్ల రేణిగుంటదా అంటుంది నేను అనుకున్నా. చల్లగా నాకు ఈ భుజం నొప్పి వస్తుంది.
గుడ్డోళ్ళకి వచ్చిన హరి వేడిగా ఉంది అంటుంది. అందుకే ఈరోజు చల్లగా అమ్మ లాస్ట్ టైం కూడా చినుకులు పడతా ఉన్నాయి. చల్లగా ఉండింది నా కోసం చల్లగా ఉన్నట్టుంది. అదే మేల్లే కాదు ఈడ వాన దిగినారు, వానకి ఇంటికి వెళ్ళారు. నేను వానలో తడుచుకుంటూ వచ్చిన. మా మ్యారేజ్ అప్పుడు చెప్తున్నాడు. మేమంతా ట్రైన్లో బాగా నేను, ప్రియా, హిమ, అభినయ్, పృథ్వీ ట్రైన్లో వచ్చినాము. పొద్దున్న తెచ్చుకుంటుంటే కదా కూరగాయలు, ఇప్పుడే తెచ్చుకోవాలి కూరగాయలు బట్టి తెప్పించి మొత్తం నానిపించామండి. మొత్తం సూట్ కేసులు, సూట్లు అన్నీ తడిచిపోయినాయి. మొత్తం పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఒక రౌండ్ స్నానం చేసినట్టు తడిచిపోయినారు. రాకుండా అడుగుతున్నాడు ఇప్పుడే చేసుకోవాలండి అని. అవి ఇప్పుడు మధ్యలో దిగి ఏముందిలే అయిపోతుంది తెచ్చుకున్నా అయిపోయింది కదా. వస్తాడు రేపు వస్తాడు అభిమన్నా. రాదే డోన్లో దిగితే తప్ప ఏం కనపడో ఏం ఏడైనా ఏ ఊరిలో అయినా వస్తే మా ఊరు